అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు కొర్రె జుల్పిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు. కోటా చెరువు, వరంగల్ చిన్న వడ్డేపల్లి చెరువు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధి, అక్రమ ప్రహారీ, తాత్కాలిక షెడ్లను తొలగించారు. హైకోర్టు ఆదేశాల మేరకు తెల్లవారుజామున 4 గంటలకే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు మొదలుపెట్టారు. బల్దియా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సిబ్బంది సహకారంతో కూల్చివేతలను చేపట్టారు. బల్దియా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన తాత్కాలిక షెడ్లను, స్థలాలకు సంబంధించిన ప్రహారీని నేలమట్టం చేసినట్టు బల్దియా సిటీ ప్లానర్ శైలజ తెలిపారు. ఎఫ్టీఎల్ పరిధి చిన్న వడ్డేపల్లి చెరువు కాలనీ నుంచి కోట చెరువు వరకు అక్రమ నిర్మాణాలున్నాయని గుర్తించారు. కూల్చివేతలను భూ యజమానులు అడ్డుకునేందుకు యత్నించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అక్రమ కూల్చివేతలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వేణు? గత 10 ఏళ్ల నుంచి కూడా టౌన్ కు చెందినటువంటి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. పూర్తిగా వరంగల్ మహానగరం లోపల అటు నాలాలు కబ్జాకు గురవడం, పూర్తిగా చెరువులను కబ్జా చేయడంతో అటు వాటర్ ఎటు వెళ్ళలేని పరిస్థితి లోపల వరద ముప్పుకు గురవుతోంది నగరం అంతా కూడా అనేటువంటి అంశంతో కోర్టుకు వెళ్లడంతో 10 ఏళ్లుగా సాగినటువంటి ఈ కేసు గత వారం రోజుల క్రితమే ఆ జడ్జిమెంట్ కూడా వచ్చింది. దీంతో అక్రమ నిర్మాణాలు ఎంతటి వారైనా ఉపయోగించొద్దు, వాటన్నిటిని కూడా కూల్చివేయాలంటూ కూడా జడ్జిమెంట్ వచ్చింది. దీంతో అధికారులు గత వారం రోజుల నుంచి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా ట్రై సిటీ పరిధి లోపల 1094 అక్రమ నిర్మాణాలు పూర్తిగా బఫర్ జోన్ లో నిర్మాణాలు జరిగినట్లుగా గుర్తించి వాటి ద్వారానే వరద ముంపు తీవ్రత పెరుగుతోంది సిటీకి అని గుర్తించడంతో ప్రధానంగా మెయిన్ నాలాలపై నిర్మాణం జరిగినటువంటివి, చెరువులు కబ్జా చేసి నిర్మాణం జరిగిన వాటిపై మొదటి ఫేజ్ లోపల కూల్చివేతలకైతే సిద్ధమయ్యారు. ఇక గత వారం రోజుల నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు ఉదయం 3:30 నుంచే భారీ బందోబస్తు మధ్య ఎంహెచ్ నగర్ లోపల దాదాపు 14 నిర్మాణాలను కూడా కూల్చివేశారు. ఇక ఈ మరో 15 రోజుల పాటు కూడా ఈ అక్రమ నిర్మాణ కూల్చివేతలు కొనసాగించి పూర్తి నాలాల కబ్జా అనేటువంటి వాటన్నిటిని కూడా తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా ట్రై సిటీలో వరద ముంపు లేకుండా భవిష్యత్తు లోపల ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికైతే ప్రస్తుతం అయితే ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. దానికి అనుగుణంగానే మళ్ళీ అధికారులు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.